ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న ఎబోలా వైరస్ నియంత్రణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు రుయాసు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఐసోలేషన్ తో పాటు 16 పడకలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా వైరస్ పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతుంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసే నేపథ్యంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమై ఎక్కడికక్కడ ఎబోలా కేసులు దేశంలో ప్రవేశించకుండా కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టి అందులో భాగంగా తిరుపతి యంత్రాంగం కూడా అందుకు తగ్గట్టుగా తిరుపతి రుయా ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మొత్తంపాటి ఈ విభాగానికి సంబంధించినటువంటి డాక్టర్ ఉన్నారు. తొలిచరం ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఎబోలా వైరస్ అంటే ఎలా ఉంటుంది, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి చర్యలు చేపట్టాలి సార్? అండి, ఎబోలా వైరస్ అంటే మనము కొత్తగా దీని గురించి ఏం లేదు. ఇది మామూలు వైరల్ ఫీవర్ లాగానే ఉంటుంది. మనకు వచ్చే లక్షణాలు కూడా అవే ఉంటాయి. జబ్బు లక్షణాలు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, దగ్గు, జలుబు. మెయిన్ ఇది దగ్గు, జలుబు, థ్రోట్ పెయిన్, గొంతు నొప్పి ఇట్లా వాటితోనే వస్తుందండి. మనం కానీ దాన్ని సరిగా మొదటి దశలో కనుక్కోకుండా స్ప్రెడ్ అయిపోయి బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయినప్పుడు అదర్ వైరల్ ఫీవర్స్ లాగానే ఇది కూడా బాడీలో డ్యామేజ్ చేస్తుందండి. లివరు, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, టోటల్ కౌంట్ తగ్గిపోవడం, బ్లీడింగ్ రావడం ఇట్లాంటి జరుగుతుందండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అంటే నెంబర్ ఆఫ్ కేసెస్లో సింపుల్గానే ఉంటుందండి. మనము ఇట్లా సిమ్టమ్స్ ఏమున్నప్పుడు అర్లీగా జాగ్రత్త పడడం అనేది ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఈ జబ్బు అనేది మనకు ఇంతవరకు ఇండియాలో రిపోర్ట్ చేయలేదు. మనము ఇంతవరకు అన్ని ల్యాబుల్లో టెస్ట్ చేసినా, లాస్ట్ 4 years బ్యాక్ టెస్ట్ చేసినా కూడా రాలేదు. ఇప్పుడు ఏమంటే అక్కడ అవుట్ బ్రేక్ వచ్చింది, కరోనా లాగా అవుట్ బ్రేక్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ముందే అప్రమత్తమయ్యి మనందరినీ జాగ్రత్త ప్రికాషన్స్ తీసుకోమని చెప్పున్నారు. కాబట్టి మనము గవర్నమెంట్ ఆదేశం ప్రకారం మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిఎంహెచ్ఓ గారి ఆదేశం ప్రకారం, మా మంత్రి వారి ఆదేశం ప్రకారం మనం ఐసోలేషన్ వార్డు, సపరేషన్, స్క్రీనింగ్ టెస్టులు అండ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అవన్నీ రెడీ చేసుకొని మనం ఇప్పుడు 30 మందికి అవసరమైతే, ఎమర్జెన్సీగా అవసరమైతే రెడీ అయ్యేట్లు మనము రెడీ అయి ఉన్నామండి. ఇప్పటికైతే మనకు ఏమీ కేసు రిపోర్ట్లు ఇండియాలో అయితే ఏం లేవండి. ప్రజలకు చెప్పేది ముఖ్యంగా ఏమంటే ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తని ముందే చూసుకొని కొద్దిగా జాగ్రత్త పడితే మంచిదండి. అర్లీగా ట్రీట్మెంట్ తీసుకున్నారంటే ఇది మామూలు వైరల్ ఫీవర్ లాగానే 3-4 daysలో తగ్గే. ప్రధానంగా లక్షణాలు ఏమంటే ఏ కారణంగా వస్తుంది సార్? ఇది లక్షణాలు ఎట్లా వస్తుందంటే మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవ్వడానికి ఒక మనిషి ఫస్ట్ మనిషికి ఎక్కడి నుంచి వస్తుందంటే ఇవి కోతుల నుంచి కానీ, బ్యాట్స్ నుంచి కానీ, ఫ్రూట్స్, కంటామినేటెడ్ ఫ్రూట్స్ కానీ అది వైరస్లో కంటామినేట్ అయినప్పుడు అట్లాంటప్పుడు వాళ్ళ నుంచి ఆ మనిషికి వస్తుంది. ఆ మనిషి నుంచి అదర్ మనిషికి ఎట్లా వస్తుందంటే దగ్గు, జలుబు తగ్గినప్పుడు మనం ఆ తుంపర మన మీద పడినప్పుడు, లేదా ఆ చేతుల్లో మనకు ఆ అడ్డబెట్టుకున్నప్పుడు, ఆ చేతులతో వేరే వాళ్ళకి సెకండ్ ఇచ్చినప్పుడు, చేతులు వాష్ చేసుకోకుండా అట్లాంటప్పుడు మనకు ఇది వస్తుందండి ఒకరి నుంచి ఒకరికి. లక్షణాలు వైరల్ ఫీవర్ లాగానే ఉంటాయి. బాడీ పెయిన్స్, ఇంతకుముందు చెప్పినట్టు జాయింట్ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇట్లే ఉంటాయండి. సివియర్ అయితే అప్పుడు సిమ్టమ్స్ లక్షణాలు మారే ఛాన్స్ ఉంటున్నాయండి. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే తిరుపతి రుయా ఆసుపత్రిలోని ఐడిహెచ్వి వార్డులో ఒకప్పుడు కరోనా కోసం ప్రత్యేకంగా ఈ వార్డుని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లోనే ఇప్పుడు ప్రస్తుతం ఎబోలాకు సంబంధించిన స్క్రీనింగ్ సెంటర్లు, అలాగే ఎవరైతే రోగులు ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇక్కడ చికిత్స అందించే కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. 16 బెడ్లని ప్రస్తుతం అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా తిరుపతి ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అలర్ట్లు ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే విదేశాల నుంచి వచ్చారంటే వాళ్ళని తక్షణం స్క్రీనింగ్ చేయడం, ఏదైనా వ్యాధి లక్షణాలు ఉన్నాయంటే వాళ్ళని గుర్తించి ఆసుపత్రికి పంపించడం, ఐసోలేషన్ చేయడం, లేదంటే ఆసుపత్రిలో ఉంచుకుని వారిని వైద్య పరీక్షలు పూర్తి స్థాయిలో నిర్వహించిన తర్వాతనే వాళ్ళని బయటికి తీసుకొచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తున్న నేపథ్యంలో తిరుపతిలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఎందుకంటే తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు కాబట్టి ఆ భక్తుల ద్వారా ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అప్రమత్తత అవసరం ఉంది. కాబట్టి వ్యాధి నివారణకు సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్యలు చేసుకున్నట్టు కూడా మనకు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రస్తుతం తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి రిపోర్టర్ హరిబాబు.